ఆంటీ చారు బాబు సూర్య అత్తయ్య చిన్న అత్తయ్య చిన్ను అత్తయ్య మళ్ళీ అత్తయ్య చారు కళ్ళు కళ్ళు నా సహనం నశించింది, నా కన్నీళ్ళు ఇంకిపోయాయి. అర్థమైందా? దా. సుధా, వీడి పర్ఫార్మెన్స్ చూసి అమాయకుడు అనుకున్నా. నిజానికి స్టోరీలో నేనే అమాయకుడిని. అలా చేసాడు వీడు. రేయ్, ఇప్పుడు చేరా పర్ఫార్మెన్స్ ఎంత న్యాచురల్ గా అవుతుందో చూద్దాం. చాలా పెద్ద ఆట ఆడేవరా నువ్వు. చాలా బ్లడ్ పోయినట్టుంది. అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. తీసుకెళ్తావా? కాకపోతే ఓ కండిషన్. వీళ్ళల్లో ఒక్కడు తలుపు తెరిచి నువ్వు ఇచ్చిన ధైర్యం చూపిస్తే దగ్గరుండి నేనే తీసుకెళ్తా. ఓకే కదా? లే లే, దా దా దా, పిలు. రాజన్న ఇప్పుడు రాకపోతే ఇంకెప్పటికి రాలేదు. లక్ష్మణ్, ధైర్యం పిలిస్తే రాలేదు కదా, ఇప్పుడు భయం పిలుస్తుంది చూడు. రేయ్, అందరూ బయటికి రండిరా. నిలబడ్డారేంట్రా? ధైర్యం అనుకుంటాడు. మోకాళ్ళ మీద మోకాలు మోకాలు మోకాళ్ళ మీద. మీలో శనివారం ఓడెవడని వీడు చూపిస్తాడనుకుంటే వీడే శనివారం ఓడని నేను మీకు చెప్పాల్సి వచ్చింది. దీనికన్నా పెద్ద కామెడీ ఏంటంటే వీడు నన్ను కొట్టి మీ అందరికి ధైర్యం ఇద్దామనుకున్నారంట. ఏంట్రా?
ఎంత? 200 సార్. 200? పక్కనే కదయ్యా. గల్లీలోంచి వచ్చాను కదా సార్. సార్ 500కి చేంజ్ ఉందా? లేదనుకుంటా. సరే, ఈ 150 ఉంచుకో. కళ్ళు నాన్న. ఏంట్రా? వచ్చి కూర్చోండి సార్. కూర్చోండి సార్. మళ్ళీ కూర్చోగలరో లేదో. సుధా కొడుకుని ఇలా చూసి డాడీకి చిప్పు దొప్పింది. లేదు సార్, వాడికి నాకు ఇది అలవాటే. రండి. వాడు ఇప్పుడేగా మీకు పరిచయం అయింది. వాడేంటో పూర్తిగా తెలియాలి కదా సార్. వాడు ఒకడి మీద కోపం వస్తే ఇంకోటి మీద చూపించే రకం కాదు సార్. కోపం వచ్చిన దగ్గర నుంచి ఆ పేరు రాసుకుని 1కి 10 సార్లు ఆలోచించి అప్పటికీ వాడి కోపం కరెక్ట్ అనిపిస్తే ఆ శనివారం ముహూర్తం పెట్టే రకం. అదెవడైనా సరే. నిజానికి మీ మీద కూడా కోపం వచ్చింది సార్. ఫస్ట్ టైం మీ పేరు రాసుకుంటున్నప్పుడు అదిగో చారు. దానివల్ల ఆగిపోయాడు, బతికిపోయారు. రెండోసారి మీ పేరు రాసుకున్నాడు. నేనే నిద్ర మాత్రలిచ్చి వాడిని ఆపాను. సగం బతికిపోయారు. అసలు ఇంకెప్పటికీ మీ పేరు రాసుకునే ఛాన్సే లేకుండా ఈ శనివారాలు మానేయమని వాడి చేత ఒట్టేయించుకుంది నా కూతురు. పూర్తిగా బతికిపోయారు. మా ఫ్యామిలీ మొత్తానికి మీరు రుణపడి ఉండాలి సార్, ఈ రాక్షసుడి నుంచి మిమ్మల్ని ఇన్నిసార్లు కాపాడినందుకు. సో వాళ్ళ అక్క ఒట్టేయించుకుంది కాబట్టి నేను బతుకున్నానంటావు. సుధా, నా ప్రమేయం లేకుండా ఎన్నిసార్లు నేను బతికిపోయానో చూసావా? మీ ప్రమేయం లేకుండా ఇంకోటి కూడా జరిగింది సార్.